ఇప్పుడు ఇప్పుడు ఒక ఇష్యూ స్టార్ట్ అయింది కొండా సురేఖ గారిది, కేటీఆర్ గారిది. బట్ ప్రీవియస్ ఒక 2 వీక్స్ బ్యాక్ మొత్తం మన దేశాన్ని ఒక ఇష్యూ అయితే మొత్తం ఒకసారి ఉలిక్కి పడేలా చేసింది. అదే జానీ మాస్టర్ పైన కేసు. ఎందుకంటే జానీ మాస్టర్కి మన ఇండియా వైజ్ కొంచెం క్రేజ్ ఉంది. మంచి కొరియోగ్రాఫర్, ఆయన అన్ని పెద్ద పెద్ద హీరోలతో చేశారు, పెద్ద పెద్ద మూవీస్కి వర్క్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జానీ మాస్టర్ పెట్టిన కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన ప్రూవ్ అయినట్టేనా ఆయన తప్పు చేసినట్టు? అంటే జానీ మాస్టర్ గారు ఫస్ట్ ఎస్కేప్ అయ్యారు భయ్య. అది కేసు ఏదైతే అయ్యిందో వాళ్ళ వైఫ్ని కార్నర్ చేశారు మన మీడియా కానీ పోలీసులు కానీ. మరి ఆవిడ కొంత ఎంతవరకు నిజం చెప్తుందో భర్తను సపోర్ట్ చేస్తుందో అనేది తెలియదు. ఏదైనా కానీ ఆయన ఎస్కేప్ అవడం కరెక్ట్ కాదు. ఆయన తప్పు లేనప్పుడు అయితే స్టాండ్ అయ్యేవాళ్ళు, నిలబడి తప్పు అని చెప్పేవాళ్ళు. సో మరి అసలు ఆ లోపల ఏం కోణం జరిగింది, ఆ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టిందా, వెనకమాల ఎవరైనా ఉండి చేయించారా అనేది తెలియదు. అయితే జానీ గారు మటుకు వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో దొరికారంట, ఏదో గోవాలో దొరకడం. సో ఆయన రిమాండ్లో పెట్టారు ఒక 3 వీక్స్ ఏమో. ఇప్పుడు ఆయనకు ఒక 4 days అయితే బెయిల్ వచ్చిందని, కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్తున్నారు. ఏదో ఒంగోలు కోర్టు ఏదో. ఓకే, బెయిల్ ఇచ్చింది పక్కన పెడితే ఈ కేసుని ఏమైనా పక్కన పెట్టేశారా, లేదంటే ఈ కేసు జరుగుతుందా అసలు? ఈ కేసు పైన దానిపైన జరిగేది ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంటుంది భయ. దాన్ని ఏమైనా అంటారు, ఎంక్వైరీలో ఉంటాయి కదా. సో అది ప్రాసెస్లోనే ఉంటుంది, ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఎంత లేదన్నా మంచి నేమ్ ఉన్న కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయనకి మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు నేషనల్ అవార్డు. అది అనౌన్స్ చేసిన తర్వాత ఆయన్ని తెలుగు ఇండస్ట్రీ డాన్సర్స్కి ఆయన లీడర్ని చేశారు, కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి. మరి కౌన్సిల్ నుంచి కూడా తొలగించారు. బట్ ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ప్రజెంట్ చేసే టైం వచ్చింది ఆయనకి. తిరు సాంగ్ కి, ధనుష్ గారు చేసిన తిరు సినిమా సాంగ్ కి నేషనల్ అవార్డు అనౌన్స్ చేశారు అనమాట. సో ఇంకా బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఏదో ఒక దానికి వస్తుంది కాబట్టి దానికి వచ్చింది. సో ఆయన కష్టమే ఆయన అలా నిలబెట్టింది. నేషనల్ అవార్డు కోసమే ఆయనకి బెయిల్ ఇచ్చారు. సో దానికోసం ఆయనకు వచ్చిన ఇన్విటేషన్ ప్రకారం పర్సనల్ రిక్వెస్ట్ మీద అది జరగడం. యాజ్ ఎ పర్సనల్ గా మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఆయన ఎలా ఫేస్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? ఎలా ఫేస్ చేయగలుగుతున్నారంటే వచ్చిన అలిగేషన్స్ వల్ల అయితే ఆయన తల ఎత్తుకోలేరు భయ్య. ఎందుకంటే ఇవి చాలా సెన్సిబుల్ అలిగేషన్స్. ఇప్పుడు ఒక సెక్టర్ ఆఫ్ జనం అంతా ఏమంటున్నారంటే ఇది పోక్సో కేసు కిందకి వెళ్ళిపోయింది, మైనర్ బాలిక మీద అట్లా చేయడం తప్పు. సో ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కింద వచ్చే జూనియర్స్ అట్లా చేయకూడదు అని చెప్పి ఒక జనాల్లో ఒక నెగిటివిటీ అయితే క్రియేట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఆయన వచ్చి అవార్డు తీసుకుంటాడు అంటే అంత గర్వంగా తీసుకోగలుగుతారు? అది కదా పాయింట్. ఒకవేళ అక్కడ ఏమైనా మాట్లాడే అవకాశం వస్తే ఆయన ఎలాంటి ఛాలెంజ్ చేస్తారు అక్కడ? సరే, ఆయన మాట్లాడే పక్కన పెట్టేస్తే ఒకవేళ ఈ కేసు నుంచి అది డ్రాగ్ అయిపోయి ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇండస్ట్రీలో ముందులాగానే చేయగలుగుతారా వర్క్? అదే భయ, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు సినిమా కౌన్సిల్ కూడా వాళ్ళని పక్కన పెట్టారు. జనసేన పార్టీ యాక్టివిటీ ఆయన వాళ్ళు కూడా మా యాక్టివిటీస్ ప్రస్తుతానికైతే సస్పెన్షన్ లో ఉన్నట్టు గుర్తించవచ్చు. మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకుని రావాలి, నార్మల్ గా వస్తే కాదు. నా తప్పు లేదు అని ఏదైతే ప్రూవ్ తీసుకుని వచ్చాడో, ఇప్పుడు లోపల చాలా జరుగుతాయి భయ. ఆమె విత్డ్రా చేసుకోవచ్చు, లేదా ఆమె వెనకమాల ఎవరైనా ఉండి చేయించవచ్చు. అది ఎవరు అనేది ఆయన కొంచెం వాళ్ళ లాయర్స్ ద్వారా వాళ్ళు కనిపెట్టుకుని వాళ్ళ వైఫ్ గారి సహాయం ద్వారా ఆయన చేసుకుని నా తప్పు లేదు అని బయటకు వస్తే కనుక ఆయన క్రెడిబిలిటీ ఆయనకే ఉంటుంది, ఆయన దర్జాతనం ఆయనకే ఉంటుంది, పార్టీలో అయినా కౌన్సిల్. ఎందుకంటే క్రెడిబిలిటీ మనం పక్కన పెట్టేస్తే ఇంతకుముందు మనం ప్రీవియస్ మన ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఎలిగేషన్, సుమన్ గారి పైన ఒక ఎలిగేషన్ జరిగింది, లైక్ ఈ టైప్ ఆఫ్ ఎలిగేషన్ కాకపోయినా కొంచెం రిలేటబుల్ ఎలిగేషన్. బట్ ఆయన తర్వాత ఆయన నిలదొక్కోలేకపోయాడు. సో సేమ్ అదే భయ్య, ఇప్పుడు జానీ గారు ఏంటంటే ఇంకా యంగ్ ఏజ్ ఉంది ఆయనకి. సో ఇంకా నెక్స్ట్ ఆఫర్లు వచ్చినా చేయగలుగుతాడు ఆయన. సో ఎవరు ఆయన కాదనుకోరు వర్క్ పరంగా. సో ఆయన పర్సనల్ దానికి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సో ఇప్పుడు దాంట్లో మనకు ఎందుకు, అది ఒకవేళ నిజమైతే మనం సపోర్ట్ చేసి తప్పు అవుతాం కదా అని. సో ఆయనకి ఎప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే కెరీర్ బిల్డప్ ఇచ్చారు వాళ్ళు అప్పటి నుంచే. ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ అంటే ఆయన ఎలిగేషన్స్ ప్రూవ్ చేసుకొని అదే ఆయన చెప్తుంది, ఆయన దర్జాగా బతకాలి అంటే నేను తప్పు చేయలేదు, ఇది నాకు నా సర్టిఫికేట్ తో బయటకు వస్తే తన దర్జాతనం తనగే ఉంటుంది. కానీ మనం ఒక విషయం మాట్లాడుకుంటే దానికి ముందు ఒక ఇష్యూ జరిగింది, రాజ్ తరుణ్ గారిది వాళ్ళ ఇష్యూ జరిగింది. కానీ రాజ్ తరుణ్ గారు స్టాండ్ తీసుకున్నారు, నిలబడ్డారు, ప్రెస్ మీట్ దగ్గర వచ్చారు, చేయలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎలిగేషన్స్ చేసిందో ఆ వెంటనే వచ్చి మాట్లాడి నేను చేయలేదు, నేను ప్రూవ్ చేసుకుంటాను. కానీ ఇక్కడ జానీ మాస్టర్ గారు అయితే రాలేదు, అంత ఫ్రీబుల్గా ఆయన వచ్చి మాట్లాడింది.
ఆయన మీద ఇంకోటి కూడా వచ్చింది ఎలిగేషన్, మతం మార్చుకోమన్నారు అని చెప్పి. అంటే ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంది మాట్లాడుతుందా, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతుందా, ఫస్ట్ అసలు ఈయన డీటెయిల్ గా తెలుసుకుని వెళ్దాం అనుకుంటున్నారేమో. గబుక్కున ఒక మాట చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆమె ప్రూఫ్స్ తో వస్తే మొదటికే మోసం వచ్చిందని నేను అనుకోవచ్చు. సో ఏదైనా కానీ మొత్తం ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ అయితే పెట్టకుండా ఉండరు, మీడియా కూడా వదలరు ఆయన్ని. సో మరి ఆయన ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చినాక మాట్లాడితేనే ఎవరైనా వింటారు భయ్యా. ఈ గ్యాప్ లో మాట్లాడితే ఎవరు కూడా వినరు, అర్థం చేసుకోరు కూడా మెంటాలిటీ. సరే ఫైనల్ మీరేమనుకుంటున్నారు, ఈ బెయిల్ ఇవ్వడానికి ఈ పర్పస్ మీద బెయిల్ ఇవ్వడానికి ఓకే అంటారా? మరి ఇంకా అది కొన్ని లాయర్లు తెచ్చుకుంటారు అట్లాంటివి, ఎందుకంటే ఫేమ్ ఉన్న పర్సన్. బట్ ఆయన వెళ్ళి తీసుకుంటాడా అక్కడ అనేది, లేదంటే ఇంకేదన్నా ద్వారా వేరే యాక్టర్ ద్వారా ఓన్లీ వేరే కొరియోగ్రాఫర్ని పంపించి అందుకోమంటారా అనేది. సో ఇంటెన్షన్ అయితే జానీ మాస్టర్ గారికి బెయిల్ ఆడడానికి అయితే నేషనల్ అవార్డే అంటారు. సో ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు దీనిపైన లోతు తెలుసుకోవాలి కదా ఆయన కూడా, అసలు ఎక్కడి నుంచి మొదలైంది కేసు. ఆమె ఈయనతో పనిచేసింది భయ్య, ఆమెకి లైఫ్ కూడా ఈయన ఇచ్చారు. ఈ రోజు ఆమె పుష్ప సినిమా కూడా చేసుకుంటుందంటే ఈయన దగ్గర నుంచి ఆమె స్టూడెంట్ గా షైన్ అవ్వడం వల్లే. సో ఆమె ఇద్దరు కలిసి సాంగ్స్ కూడా చేశారు. సో అంత 6 ఏళ్ల రిలేషన్ తర్వాత ఇప్పుడు ఆమె వచ్చి పెట్టడం అనేది చాలా, అది ఆమె ఇంకా ఒక ఉద్దేశంతో పెట్టిందా లేదా నిజంగా పాపం భయపడి ఆమె 6 ఏళ్ల తర్వాత వచ్చి కేసు పెట్టిందా అనేది క్వశ్చన్ మీద మనం రైజ్ చేసుకుంటే, ఈయన జానీ మాస్టర్ గారు కొద్ది రోజులుగా అంటే బిఫోర్ 1 year బ్యాక్ లేదా 2 years బ్యాక్ అక్కడి నుంచి ప్రెషర్ ఎక్కువైందని ఆమె చెప్తుంది. సో ఆయన ప్రెషర్ పెట్టడం, మా ఇంటికి రావడం, లేదా వాళ్ళ వైఫ్ మా ఇంటికి రావడం, పెళ్లి చేసుకొనడం, నువ్వేలా బయట అది ఎలిగేషన్ అనేది. ఇప్పుడు ఆమె వీడియో ప్రూఫ్స్ చూపిస్తే, ఇప్పుడు మన ఒక టీడీపీ వాళ్ళది ఎలిగేషన్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆయన సస్పెండ్ చేశారు, మళ్ళీ ఆమె వెనక్కి తీసుకుంది, ఆయన సస్పెన్షన్ ఆయన తప్పు లేదని తెలిసిపోయింది. ఓకే మరి ఇప్పుడు ఎదిగే వాళ్ళ పైన రాళ్లు పడతాయి భయ్యా. ఎదిగే చెట్టుకే ఇప్పుడు కాయలు ఉన్న చెట్టుకి రాళ్లు పడతాయి అన్నట్టు ఇప్పుడు ఎదిగే చాలా. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళడం, అదే డాన్సర్స్ కౌన్సిల్ లీడర్ అవడం ఎవరికో నచ్చి ఉండకపోవచ్చు, లేదా జనసేన పార్టీలో ఉండటం వల్ల ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎవరికైనా నచ్చి ఉండకపోవచ్చు. సో అది ఏ కోణంలో ఎవరు చేపిస్తున్నారు ఆమెతో? ఆమె స్టాండ్ అలోన్ గా నిలబడుతుందా, ఆమె వెనకమాల ఎవరైనా ఉన్నారా? అసలు మొత్తం డీటెయిల్ తెలియకుండా ఈయన తప్పట్టడం కూడా కరెక్ట్ కాదు. అలానే ఆమె చెప్పిన అబద్ధాలను కూడా మనం అనుకోలేం కదా. సో ఈయన ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చినాక మీరు అన్నట్టు ఇప్పుడు ఆమె ఒకటే ఎలిగేషన్ చేయలేదు. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కూడా ఇదే మాట చెప్పారు. అవును, కొన్ని వాళ్ళకు నచ్చని విషయాలను బయట పెట్టారు. అప్పుడు ఏ సైడ్ నుంచి తప్పు ఉందంటారు? అంటే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉందా, లేదా ఈయన సైడ్ నుంచి తప్పు ఉందా? అదే భయ్యా, ఇప్పుడు ఎలిగేషన్స్ అన్ని మనం నమ్మేస్తే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చి నేను చేయలేదంటే అది నమ్మేస్తామా? పోనీ ఇమీడియట్ గా ఒక మాటతో చెప్పలేం కదా. ఆయన ప్రూఫ్ తో బయటకు వస్తే నేను చేయలేదని, ఈమె ఎలాగైతే చేశాడని వచ్చిందో ఈయన దగ్గర ప్రూఫ్ ఏం చూపించలేదు ఇప్పుడు వరకు. జస్ట్ కంప్లైంట్ ఫోర్స్ అయింది, అంతా వాళ్ళు పోలీసులు చర్యలు తీసుకోవాల్సింది తీసుకున్నారు, రిమాండ్ లో పెట్టారు. అది రిజల్ట్ అయ్యి అది వచ్చే వరకు ఎవరైతే కేసు హ్యాండిల్ చేస్తారో వాళ్ళు వదలరు. సో కంప్లీట్ గా ఇప్పుడు ఈయన ప్రూవ్ లేదు, ఈయన తప్పు లేదు అని తెలిసింది అనుకోండి, ఆమె పరిస్థితి ఏంటి? అప్పుడు అమ్మాయి పైన అగైనెస్ట్ గా వెళ్తారు కదా జనాలంతా. ఇంత డీఫేమ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళే ఉపయోగం ఉంది కదా. అదే చెప్తాను, ఇప్పుడు ఇంత డీఫేమ్ అంటే జానీ మాస్టర్ పైన ఇంత మచ్చ ఏర్పడిన తర్వాత జనాల్లో అయితే అదే ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒకవేళ మంచిగా ప్రూవ్ చేసుకున్నా కూడా జనాలు అయితే ఒక ఆ ట్రాన్స్ లోనే ఉంటారు. ఇప్పుడు బేసిక్ జనం భయ్య ఏ టాపిక్ అయినా 3-4 రోజులు మాట్లాడుకుంటారు. అదే కదా. సో జానీ గారికి అయితే వర్క్ పరంగా నష్టం ఏమి లేదు. మళ్ళీ మళ్ళీ ఆయన అల్లు అర్జున్ గారి సినిమాకి చేస్తారు, రామ్ చరణ్ గారి సినిమాకి చేస్తారు, ఎన్టీఆర్ గారి సినిమాకి చేస్తారు, ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఆయన చేస్తారు, చిరంజీవి గారు కూడా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తారు. మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు ఎవడో కిల్ చేయలేడు, సింపుల్ గా చెప్పాలంటే. సో ఆయన అయితే దెర్ ఇస్ ఎ స్కిల్, దెర్ ఇస్ నో కిల్ అన్నట్టు. ఫైనల్గా అయితే ఆయన నేషనల్ అవార్డు కోసమే బెయిల్ తీసుకున్నారు. అదే దాని వెనకాల ఆంతర్యం ఏంటనేది 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు ఆయన ఏదైనా మాస్టర్ స్కెచ్ చేసి దాని నుంచి బయటపడాలి అనుకోవచ్చు కూడా ఉన్నాయంటారు. ఆ ఈవెంట్ ఒక రోజు ఉంటుంది. సో వీళ్ళు కూడా 4 రోజులు ఇచ్చారంటే దానికి ఆయనకి చాలా స్కోప్ దొరికినట్టే బయటపడటానికి. మరి ఆయన లోపు దాని గురించి సేకరించి ఆయన తప్పు లేదని ప్రూవ్ చేసుకుంటే హ్యాపీ, ఆయన వర్క్ ఆయనకే ఉంటుంది. సో ఫైనల్ అయితే మీ ఒపీనియన్ అయితే